నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయము. ఏంటి అంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఫోకస్ పెట్టింది టీటీడీ. ఇప్పటికే ఈవో జె శ్యామలారావు అధికారులు పోర్టు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, పంచదార, ఇతర వస్తువుల నాణ్యతపై ఆరా తీశారు. తాజాగా శ్రీవారి పోర్టులో లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోర్టు కార్మికుల విధుల గురించి టీటీడీ ఈవో శ్యామలారావు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. శుక్రవారం సాయంత్రం గోకులం విశ్రాంతి భవనంలో సమావేశ మందిరంలో ఈవో జీఈఓ వీరబ్రహ్మంతో కలిసి పోర్టు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈవో జె శ్యామలారావు బూందీ తయారీ, చక్కెర కలపడం, జీడిపప్పును బూందీలో కలపడం, లడ్డూను తయారు చేసే లడ్డూ కౌంటర్లోకి పంపడం, లడ్డూ ప్రసాదం పంపిణీ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు. ప్రసాదాన్ని నాణ్యంగా తయారు చేయాలని ఈవో ఆదేశించారు. ఈ క్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈఓ పోర్టు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అన్నమయ్య జిల్లా తాళ్లపాక గల శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 17 నుంచి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూన్ 16వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు. జూలై 17న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణంపై బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 18, 19, 20 తేదీల్లో ఉదయం పల్లకి సేవ నిర్వహిస్తారు. జూలై 18 రాత్రి హంసవాహన, జూలై 19 రాత్రి సింహవాహనం, జూలై 20న రాత్రి హనుమంత వాహనం, జూలై 21న రాత్రి గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. ఇక జూలై 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కళ్యాణోత్సవం జరగనుంది. గృహస్థులు అంటే భార్యాభర్తలు ఇద్దరు 300 చెల్లించి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవిక, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తర్వాత రాత్రి 8:30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 23 సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, జూలై 24న రాత్రి అశ్వవాహనం, జూలై 25 ఉదయం 9:30 నుంచి 10 గంటల 15 నిమిషాల వరకు చక్ర స్నానం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జూలై 26 సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. ఇవి ఇప్పుడు అందిన టీటీడీకి సంబంధించిన విషయాలు. ఇంకొక విషయం, తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. కొత్తగా హోటల్ ప్రారంభం, తక్కువ ధరకే ఆహారం అన్నమాట. దీని గురించి మనం కొంచెం తెలుసుకుందాము. ఏంటి అని అంటే, తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకు మనం ఒక శుభవార్త చెప్పినట్టే. నారాయణగిరిలోని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేవరాగం హోటల్ ప్రారంభించారు. ఈ హోటల్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో టీటీడీ నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామన్నారు. తిరుమలలో ఇప్పటికే 3 హోటల్స్ నడుపుతున్నామన్నారు మంత్రి దుర్గేష్. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి హోటల్స్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే తిరుపతిలో టూరిజం శాఖకు చెందిన 30 ఎకరాల స్థలంలో త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. తిరుమలలో టూరిజం హోటల్స్లో ఆహార నాణ్యత కోసం ప్రైవేటు వ్యక్తుల సహకారం తీసుకుంటున్నామన్నారు. అయితే పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి అధిక సమయం పడుతోందని, ఏపీ టూరిజం చేయించే దర్శనాలు త్వరగా జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ దర్శనాల సమస్యను టీటీడీ ఈవో జె శ్యామలారావు దృష్టికి తీసుకెళ్తామని, టూరిజం ద్వారా వచ్చే భక్తులకు త్వరగతిని దర్శనం అయ్యేలా చూస్తామని, కేంద్రం నుంచి నిధులు తెచ్చే రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు మంత్రి. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచుతామన్నారు మంత్రి దుర్గేష్. రాష్ట్రంలో టెంపుల్, హెరిటేజ్, ఏకో, హెల్త్, టూరిజం అభివృద్ధి చేస్తామని, చిన్నపాటి అభివృద్ధి చేస్తే పర్యాటక రంగం ఆదాయాన్ని పెంచవచ్చునన్నారు.
మంత్రి కేంద్రం కూడా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి త్వరగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి దుర్గేష్. గత ప్రభుత్వం హయాంలో కోట్ల ప్రజాధనం వెచ్చించి విశాఖ ఋషికొండపై ప్యాలెస్ కట్టించనున్న జగన్ అధికారం పోయాక ఆ భవనాన్ని ప్రభుత్వం అవసరాల కోసం నిర్మించినట్లు చెప్పడం దారుణమన్నారు మంత్రి దుర్గేష్. ఋషికొండ ప్యాలెస్పై చర్చించి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో అలిపిరి దగ్గర 20 ఎకరాల ఒబిరాయ్ సంస్థకు మరో 10 ఎకరాలు దేవులోక్ ప్రాజెక్టుకు భూములు కట్టబెట్టనన్నారు. కానీ అక్కడ ఒక పని మొదలు పెట్టలేదు. ఈ భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తిరుమలలో సినిమా స్టూడియో నిర్మించాలని నిర్మాతలను కోరుతున్నామని, సినిమా రంగానికి ప్రత్యేక విధానం తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వంలో టూరిజం మంత్రి కేవలం పవన్ కళ్యాణ్ దూషించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గత 5 ఏళ్లలో పర్యాటక రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పర్యాటక రంగంపై పైసా కూడా కేటాయించలేదన్నారు ఏపీ మంత్రి దుర్గేష్. ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన అప్డేట్. ఇక బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల అనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని జూలై 9వ తేదీ మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 9 మరియు 16న బ్రేక్ దర్శనాలకు టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా జూలై 8 మరియు 15వ తేదీలో సిఫారసు లేఖలు స్వీకరించారని టీటీడీ వెల్లడించింది. అనివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము. ఇంకొక విషయం, భక్తులకు అలర్ట్. దర్శనాలపై టీటీడీ సూపర్ ప్లాన్. ఇది ఏంటి అంటే, తమ మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం భారీ సంఖ్యలో భక్తుల రాకతో తిరుమల నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుమలకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా ఉంటుంది తిరుమల. ఇక ప్రపంచ నలుమూలల నుంచి జనం తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు కలియుగ వైకుంఠ వాసుడైన ఏడుకొండల వాడిని తనివి తీరా దర్శించుకుంటారు. ఇలా దర్శన సమయంలో తమ మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం భారీ సంఖ్యలో భక్తుల రాకతో తిరుమల నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. భక్తితో తలనీలాలు సమర్పించేవారు, హుండీలో నగదు, ఖరీదైన వస్తువులను కానుకలు రూపంలో ఇచ్చేవారు బోలెడంత మంది. అయితే ఈ వారంలో కొండపై భక్తుల రద్దీ తగ్గిపోవడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే, శ్రీవారి దర్శనం కోసము వస్తున్న భక్తులను క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. దీంతో భక్తుల దర్శనం చాలా త్వరగా పూర్తవుతుంది. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం, సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న భక్తులను 63,826 మంది దర్శనం చేసుకుంటే 4,23,00,000 హుండీ ఆదాయం వచ్చింది. ఇది తిరుమలకు సంబంధించిన అప్డేటు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు టీటీడీలో మార్పులను శ్రీకారం చుట్టారు. ధర్మారెడ్డి